అక్కడికి. ఎందుకంటే ఏముంది అక్కడ మనం చూడటానికి, అవన్నీ ఊర్లో ఎన్ని చూడాలంట, ఆ దాకా ఎన్ని అడుగుతున్నాయి అవన్నీ నాకు అక్కర్లేదు పొమ్మని. మా పిన్నులు, మా ఇళ్లలో, మా మేనమామలు ఇళ్లలో ఏదన్నా అయితే గీతే ఒకేషన్కి ఫంక్షన్కి వెళ్ళి రావడమే తప్పించి, హైదరాబాద్ చాలా పెద్దదంటారా అని, లేకపోతే వీళ్ళ పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తుంది తప్పించి వీళ్ళు వెళ్ళి ఓన్ చేసుకున్నారు అక్కడ. అంత మాత్రం రాష్ట్రం అభివృద్ధి ఏమన్నా ఆగిపోయిందా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇదొక పార్ట్. దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్ గా ఇదే జీవితం అన్నట్టు చెప్తున్నారు. అది తప్పు. అదే కదా, అది వీళ్ళకి ఉరి ఓ రకంగా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అనేవి ఉపాధి కేంద్రాలు, అక్కడ ఆదాయ కేంద్రాలు అక్కడ. అవి ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 15-20 ఏళ్ళు అయినా సాధ్యం కాదు. టైం పడుతుంది, అవదని చెప్పండి. 70 ఏళ్లకో 80 ఏళ్లకో దాంట్లో ఏడాదికి ఒక 500,000 కోట్లు ఇట్లా పెరుగుతా పోతుంది. అది పెరుగుతుంది ఖచ్చితంగా. పెరగకుండా ఎట్లా? విజయవాడ పెరగలేదా? గుంటూరు పెరగలేదా? వైజాగ్ పెరగలేదా? అట్టగా అది పెరుగుతుంది. కానీ హైదరాబాద్ తో పోటీ పడిపోవడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? హైదరాబాదు, బెంగళూరుకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కంపెనీలు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చిన